ఆమె నవ్యాలోచనతో కొత్త జీవన పంథా ఎంచుకున్న బెంగళూరు వనిత పేరు ప్రతిభా కృష్ణయ్య. ఆమె ఘనత ఏమిటంటే వందలాది మహిళలను స్వయం పోషకులుగా తీర్చిదిద్దటం. పేరులోనే కాదు, పనిలోనూ ప్రతిభ ప్రదర్శిస్తున్న ఖ్యాతి తనదే. స్వచ్ఛంద సంస్థ వేదికగా ఉత్తరాఖండ్ కొండంచు పల్లెల్లో లక్షణమైన ఆదాయ మార్గం చూపి స్త్రీల జీవితాలకు వెలుగయ్యారు. ఆ వయసు అమ్మాయిలు సాధారణంగా పల్లెలు విడిచి పట్టణాలకు వెళ్లి జీవించాలనుకుంటారు. కాని ఇందుకు భిన్నంగా ఆమె నగరం నుంచి పల్లెకు వెళ్లారు. మైసూరులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రతిభ కృష్ణయ్య కథ ఇది. దక్షిణాదిన బెంగళూరులో నివసించే ప్రతిభ ఉత్తరాఖండ్ను తను నివసించే గమ్యంగా ఎంచుకున్నారు. పనిచేస్తున్న మీడియా సంస్థ కొలువు ఆమెకు సంతృప్తి కలిగించలేదు. పట్టణవాసంలో ఏదో వెలితి కనబడింది. పల్లెకు వెళ్లి స్థిరపడే ఆలోచనలు ముసురుకుంటున్నాయి. ఆ ఆలోచన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. My mom's a homemaker. అమ్మ గృహిణి, నాన్న ఓ కంపెనీలో పనిచేశారు. నేను బెంగళూరులోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేశాను. థామన్ రైటర్స్ లో 8 ఏళ్లు ఉద్యోగం చేశాను. 30 ఏళ్ల వయసులో నాలో ఓ అంతర్మథనం మొదలైంది. ఆ సమయంలోనే SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేశాను. ఆ నిర్ణయం నా జీవిత దశనే పూర్తిగా మార్చింది. Completely changed my life. ప్రతిభ ఉన్నత విద్య బెంగళూరు సోఫియా హైస్కూల్లో పూర్తయింది. BE చదివాక అప్పట్లో పెద్ద మీడియా సంస్థ బెంగళూరు శాఖలో ఉద్యోగం వచ్చింది. స్థిర వేతనంతో నిశ్చింతగా సాగుతోంది జీవితం. కానీ 7-8 చేశాక తనకి జాబ్ ఇష్టం లేదని కన్నవారితో అన్నది. వాళ్లు మందలించారు. కానీ ఆమె ఆలోచనలు ఆగలేదు. సరిగ్గా అప్పుడే ఓ ఆంగ్ల పత్రికలో SBI యూత్ ఇండియా ఫెలోషిప్ ప్రకటన చూసి ఆమె దరఖాస్తు చేశారు. కొంతకాలానికి ఎంపికైనట్లు కబురొచ్చింది. ఏడాది పాటు గ్రామీణ భారతంలో గడిపి వారి స్థితిగతులు అధ్యయనం చేసే అవకాశం అది. తనకిష్టమైన ఉత్తరాఖండ్లో ఖేతికన్ అనే పల్లెను ఎంచుకున్నారు. Initially my family was quite skeptical. నేను అలా ఎంపిక కావటం, అక్కడికి వెళ్లటంపై మా వాళ్ళకేదో సందేహం. ఎక్కడో మారుమూల పల్లెలో ఉండేందుకు మంచి స్థిరమైన ఉద్యోగం వదలటం వారికి నచ్చలేదు. మా సంస్థ దినదినాభివృద్ధిని వాళ్ళు కల్లారా చూశారు. నేను చేస్తున్న పని నాకెంతో సంతృప్తిగా ఉందని తెలిసి వాళ్ళు సంతోషించారు, అండగా నిలిచారు. Very fulfilled and supportive as long as I'm content with what I'm doing currently. విరిసే పువ్వులన్నీ భూదేవి నవ్వులే అంటారు. ఉత్తరాఖండ్ పూల వనాల లోయ. కాని పల్లెపల్లుకు వెళ్లి తరచి చూస్తే అక్కడ గ్రామీణుల దుస్థితి అర్థమైంది. పూల్ ఔర్ కాంటే, పూలున్న చోట ముళ్లుంటాయి కదా. రైతులకు సేద్యం కలిసి రావడం లేదు. మహిళలు పొలం పని చేసినా 25 రూపాయల కంటే గిట్టడం లేదు. అయితే గ్రామీణ స్త్రీల అల్లికలు, క్రోషే పనుల నైపుణ్యం ప్రతిభ దృష్టిని దాటిపోలేదు. వారితో వస్తువులు తయారు చేయించి మార్కెట్లో మంచి ధర పలికేలా వారికి గుర్తింపు వచ్చేలా చేయాలని భావించారు. ఆమె హిమాలయన్ బ్లూమ్స్ అనే వ్యాపార వేదికను స్థాపించి వారికి సహకారం అందించారు. When I joined the ఫెలోషిప్ తో ఈ ప్రాంతవాసుల స్థితిగతుల అధ్యయనానికి ఇక్కడికి వచ్చినప్పుడే గమనించాను. మహిళలు కష్టజీవులు. వారిలో ఎంతో సృజన ఉంది. కాని అవకాశాలే లేవని గ్రహించాను. సామాజిక సేవ చెయ్యాలన్న ఆశయం నాకు ఉంది. కాబట్టి అది ప్రారంభించేందుకు ఇదే వేదికగా భావించాను. వాళ్ల నైపుణ్యాలను ప్రపంచానికి పరిచయం చెయ్యాలనుకున్నాను. ఆర్థిక సహకారంతో ఈ వ్యాపార వేదికను నెలకొల్పాం. That's strong enough for them to look after their family without any fears. 2016లో ఉత్తరాఖండ్కు తిరిగి వెళ్లి ప్రతిభ తన వ్యాపారాన్ని విస్తరించారు. ప్రాథమిక పరిజ్ఞానం కలిగిన 10 మంది మహిళలను సమీకరించారు. వారికి అల్లికలు, కుట్లు, క్రోషే పనుల్లో ఆధునిక శిక్షణ ఇప్పించారు. 40 గ్రామాల్లో 250 మంది మహిళలు ఈ కృషిలో భాగస్వాములయ్యారు. నేడు వారు ఒక్కొక్కరు 7,000 నుంచి 10,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. Himalayan Blooms is now on its ఇక్కడి హస్తకళ వస్తువుల తయారీలో మహిళలు నైపుణ్యం కలిగిన ఇతరులతో పోటీ పడేందుకు కృషి చేస్తున్నాం. మేము సభ్యుల సంఖ్యను పెంచి వారు కొత్త వ్యాపారాలు చెయ్యటానికి సహకరిస్తాం. వారి నైపుణ్యాలను మరింత పెంచుతాం. వారింకా బాగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. We want to be resilient and we want to grow stronger every day. హిమాలయన్ బ్లూమ్స్ క్లుప్తంగా
హెచ్బి హిమాలయ ప్రాంతంలో తయారైన అల్లిక వస్తువులకు వ్యాపార వేదిక. ఉత్తరాఖండ్ మహిళలు అల్లిన స్వెటర్లు, మంకీ క్యాప్స్, రక్షాబంధన రాఖీలు, లుంబా రాఖీలు, బొమ్మలు, కుషన్ కవర్లు, బేబీ క్యాప్స్, శిశువులకు హాయిగా ఉండే పక్కబట్టలు, కండువాల తరహా స్కార్ఫ్లను హెచ్బి విక్రయిస్తోంది. We started working with ఇక్కడి మహిళలతో కలిసి హస్తకళా వస్తువులు తయారీ ఆరంభించాక బిజినెస్ బాగానే నడుస్తుందని గుర్తించాం. తర్వాత 2 ఏళ్లకు అంటే 2017లో హిమాలయన్ బ్లూమ్స్ ను రిజిస్టర్ చేయించాం. చేతి అల్లికతో చేసే రాఖీలు, బొమ్మలు, బహుమతి వస్తువుల తయారీని మొదలుపెట్టాం. ఇప్పుడు 100% కాటన్ డ్రెస్సులు కూడా తయారు చేస్తున్నాం. వీటికి సహజ సిద్ధమైన రంగులనే ఉపయోగిస్తున్నాం. all in 100% cotton. We've even started natural dyeing process now with our cotton yarns. జీవితాలను వెలిగిస్తామని కొన్నాళ్లుండి కనుమరుగైన వాళ్లనే చూసిన కుమవన్ ప్రాంత ప్రజలు మొదట ప్రతిభను విశ్వసించలేదు. కాని నిజాయితీగా వారి దగ్గరే ఉండి పనిచేస్తూ ఆ మహిళల హస్తకళా నైపుణ్యాలకు బ్రాండ్ తీసుకొచ్చారు. దేశ విదేశాల్లో వస్తు ప్రదర్శనలతో వారి ఆర్థిక సుస్థిరతకు, స్థిర జీవనానికి బాట వేశారు. ఎక్కడి నుంచో వచ్చి తమకు కొత్త జీవితాన్నిచ్చిన ప్రతిభ ఇప్పుడు ఉత్తరాఖండ్ కుమవన్ ప్రాంత మహిళలకు ఆరాధ్యురాలు, స్ఫూర్తిదాత. Every day for us, మాకు ప్రతిరోజు ఒక విజయమే. ఎందుకంటే రోజూ ఏదో ఒక సవాలును ఎదుర్కొంటాం, అధిగమిస్తాం. ఒకనాడు వ్యవసాయ పనులకే పరిమితమైన వీరు ఇప్పుడు తమ నైపుణ్యాలు, పరిజ్ఞానం పెంచుకున్నారు. సంస్థను నడిపే అంశాలను నేర్చారు. మేము కోరుకుంటోంది ఇదే. నిధులిచ్చి ఆదుకునేవారు లేకపోతే ఏం చెయ్యాలి? మరింత బలపడి మహిళలందరితో కలిసి పనిచెయ్యాలి. వ్యాపారం మరింత వృద్ధి చెయ్యాలి. price, and that's what we aspire for as being a not-for-profit.